ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించేవాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళ ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం 45 డేస్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను. చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ 21 మంది ప్లస్ 2 ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున 29లో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది. ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేమే ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్ గారు డిస్టర్బ్ చేయాలి. కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి నేను చెప్పడం అంత పనికి మాత్రం లేదు. మేము ఎప్పుడు అని ఒక మాట చెప్పలా, మేము చేసుకుంటూ వెళ్ళాం. మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది. మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ అవుట్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో. సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. ఇప్పుడు దాకా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున, మా అందరి ఆశయాలు రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం